మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, పరిశుద్ధ దేవుని లేఖనములో కీర్తనకారుడు మాట్లాడుతున్న మాటను మనం చూస్తే, ఈ కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ కీర్తనకారుడు రాయుచున్న కీర్తన యోతాను రచించినది దైవధ్యానం, అజహ్యుడైన యోతాను. ప్రియ దేవుని పిల్లరా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఇది ఎలా ఉందంటే, ఈ మాట ఇలా చెప్పొచ్చు: మా ఇంటికి రాకుండా నువ్వు ఎలా వెళ్తావో చూద్దాం. కొంతమంది ఏమంటారు, నువ్వు మా ఇంటికి రాకుండా ఎలా వెళ్తావో చూద్దాం. ఏంటి అంత ధీమా? ఎందుకు అంత ధైర్యం? ఎలా వచ్చింది ఆ మాట పలకటానికి ఆ వ్యక్తి కంటే? తప్పనిసరిగా నీవు ఆ ఇంటికి వెళతావని తెలుసు. తెలీదా? తప్పనిసరిగా ఆ ఇంటికి వెళతామని తెలుసు కాబట్టి ఆ వ్యక్తి అంత ధైర్యంగా మాట్లాడగలుగుతూ ఉన్నారు. మనము ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలంటే, వాళ్ళతో మనకున్న సంబంధం, వారికి మనకున్న సంభాషణ అయి ఉండొచ్చు. దేవుని పిల్లరా, పరిశుద్ధ దేవుని లేఖనములో మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు. ప్రతి వ్యక్తికి బ్రతకాలనే ఆశ ఉంది. ప్రతి వ్యక్తికి బ్రతకాలనే ఆశ ఉంది, కోరిక ఉంది. నీ దగ్గరకు వచ్చి నువ్వు చనిపోతావు అంటే నువ్వు ఇష్టపడతావా? నువ్వు చనిపోతావు అంటే నువ్వు ఇష్టపడతావా? ఎందుకని ఇష్టపడవు? మరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. బ్రతకాలని ఒక తపన, జీవించాలని ఒక ఆశ, భూమి మీద ఎక్కువ కాలం ఉండాలి, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని ఒక కోరికతో ఉంటూ ఉన్నాం. అయితే మరణము ఎటువంటిదంటే, నువ్వు తప్పకుండా మా ఇంటికి వస్తావు అంటారు చుట్టాలతో, అంటారు లేదా? తప్పకుండా నువ్వు మా ఇంటికి రావాలంటారే, అలాగనే తప్పకుండా మరణం ప్రతి వ్యక్తి వద్దకు వస్తుంది. ఇంకా అలా వచ్చినప్పుడు ఎవడు బ్రతుకుంటాడు? చెప్పండి. మరణము ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. తెలుసా? మరణం ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. అది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎక్కడొస్తుందో తెలియదు. తెలియకుండా వచ్చేదే మరణం. అందుకే ఈ కీర్తనకారుడు రూఢిగా మాట్లాడుతున్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ నీకుందా బ్రదర్, నీకుందా? నేను మరణం చూడకుండా బతుకుతాను పాస్టర్ గారు అని అంటావా? అనగలుగుతామా? అనలేము. ఎందుకని? తప్పకుండా ప్రతి వ్యక్తి మరణము చూస్తాడు. నువ్వు చనిపోతున్నావని వార్త తెలిసిద్ది. కొందరు ఆకర్షణల్లో ఇక నేను చనిపోతున్నా కానీ పిల్లలు జాగ్రత్త అని బాధ్యతలు అప్పగించి చనిపోయేవారు ఉంటారు. ఉంటారు, తప్పకుండా ఉంటారు. ప్రియ దేవుని పిల్లలరా, మరణము అందరికీ సమానమే. ఐశ్వర్యవంతుడికి సమానమే, ప్రపంచంలో నెంబర్ 1 అన్న కుబేరుడికి సమానమే, చివరికి వీధుల్లో భిక్షాటన చేసేవాడికి కూడా సమానమే. మరణము అందరికీ ఒకటే, కాకపోతే ఒకరికి ఒక్కొక్కలాగా ప్రాప్తిస్తూ ఉంటుంది. మరి మనిషి మరణించిన తర్వాత తన జీవితం గురించి ఏమైనా ఆలోచిస్తాడంటే, ధనవంతుడు ఏం చేస్తుంటే ధనాన్ని సమకూర్చుకుంటూ, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాం, తన జీవితాన్ని గొప్పగా ఎప్పటికప్పుడు ఊహించుకుంటూ ఉంటాడు. కానీ క్రీస్తుని కలిగిన వ్యక్తి ఎలాగుండాలంటే, రక్షింపబడిన నాటి నుంచి మరణించే నాటి వరకు జీవితంలో రక్షణను కాపాడుకోవాలి. ఇక్కడ రెండో మాట ఏమంటున్నాడు? పాతాళం యొక్క వశ్యము కాకుండా తాను తప్పించుకొనగలవాడెవడు. ఎక్కడి నుంచి అంట?
పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? ఎక్కడి నుంచి తప్పించుకోవాలి? పాతాళ వశము నుంచి తాను తప్పించుకొనగలవాడెవడు? మనము తప్పించుకోవాలంటే తప్పించుకోగలుగుతాం? ఈత రాదండి. ఈత రానుని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేశారు, చెరువులోనో కాల్లోనో స్విమ్మింగ్ పూల్లోనో పడేశారు. ఈత రాని వ్యక్తి చనిపోతానని కేకలు వేస్తాడా? నిన్న బ్రతుకుతానని కేకలు వేస్తాడా? చనిపోతాననే కేకలు వేస్తాడు. ఎందుకు కేకలు వేస్తాడు? తాను రక్షించుటకు కేకలను ఉపయోగిస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుని పిల్లరా, పాతాళము యొక్క వశము కాకుండా, దేని వశము కాకుండా? పాతాళము వశము కాకుండా తాను తప్పించుకొనగలవాడెవడు? మన జీవితంలో మనకు పరిశుద్ధ గ్రంథంలో నేర్పుతున్న మాట ఏంటంటే, నీవు చనిపోతే పాతాళ వశంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు పాతాళ వశంలోకి వెళ్ళకుండా ఉండాలంటే మానవుడికి ఏం కావాలి? రక్షణ కావాలి. మానవుడికి రక్షణ కావాలి. మానవుడు రక్షణ పొందాలి. మానవుడు దేవుని యొక్క సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించి ఆయన సన్నిధిని ప్రార్థనా జీవితంతో ప్రారంభించి ప్రార్థన జీవితంతో ముగించాలి మన జీవితాన్ని. రక్షణ వస్త్రములను కలిగి బ్రతకాలి. రక్షణ వస్త్రాలు లేని జీవితం పాతాళానికి నేరుగా వెళుతూ ఉంటుంది. 49వ కీర్తన 15వ వాక్యం చూద్దాం. 49వ కీర్తన 15వ వాక్యం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. హల్లెలూయా. కోరాహు కీర్తనలో, కోరాహు మాట్లాడుతున్న కీర్తనలో ఏముందంటే, కోరాహు కుమారుల కీర్తనలో దేవుడు నన్ను చేర్చుకొను, పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఇప్పుడు పాతాళం మీద అధికారం ఎవరు కలిగి ఉన్నారు? దేవుడే పాతాళం మీద అధికారము కలిగి ఉన్నాడు. దేవుడే పాతాళం మీద అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి పాతాళం మనిషి వశంలో లేదు. పాతాళం మనుషుడి వశంలో ఉందా? లేనే లేదు. పాతాళం ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. పాతాళము దేవుని మాట వింటది, మన మాట వింటదా? వినదు. అందుకే అంటున్నాడు, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేన్ని విమోచిస్తాడంట? పాతాళం అనే బలముల నుండి దేవుడు మన ప్రాణాన్ని విమోచిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. పాతాళానికి మన జీవితం వెళ్లకుండా, పాతాళంలో మనం పట్టబడకుండా, పాతాళంలో మనం పడిపోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాన్ని విడిపిస్తున్నాడు. దేవుడు మొదటగా మనల్ని ఎక్కడ చేర్చుకున్నాడు? ఆయన దగ్గరకు చేర్చుకుంటున్నాడు. దేవుని పిల్లరా, మన పరిస్థితులను బట్టి మన తోబుట్టులే మనం చేర్చుకోరు. ఈ రోజుల్లో మన దగ్గర సరైనది సాక్ష్య జీవితం లేకపోతే, లేదా సరైన జీవితం మనం కలిగి లేకపోతే, అపవిత్రమైన బ్రతుకుంటే, అపవిత్రమైన జీవితంలో మనం జీవిస్తూ ఉంటే మన జీవితాన్ని మెచ్చుకుంటారా? హేళన చేస్తారా? హేళన చేస్తారు, అవమానపరుస్తారు. చిచ్చిపో, నీతో మాకేంటి, అసలు నువ్వు మంచిదానివి కాదు, నీవు మంచోడు కాదు, నీ పద్ధతి మాకు ఏమాత్రం కూడా నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదంటే నీ జీవితంలో నీ సాక్ష్యం బాగాలేదు. మేము నేను చేర్చుకోము, నేను చేర్చుకుంటే చెడ్డ పేరు మాకు కూడా. ప్రియులరా, మనుషుడు ఒక వ్యక్తిగతంగా ఎంతటి వాని జీవితం అంతా పోగొట్టునే చేర్చుకుంటున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
నువ్వు పాడైపోయిన నీ జీవితాన్ని చూసి, చెడిపోయిన నీ జీవితాన్ని చూసి, రోత బ్రతుకును చూసి ఆయన తన హక్కును చేర్చుకొని ఏం చేస్తానంటే పాతాళ వశంలో నుండి నిన్ను విడిపిస్తున్నాడు. ఖైదీగా ఉన్న వ్యక్తిని విడిపించాలంటే ఏం కావాలి? బెయిల్ కావాలి. బెయిల్ కావాలి. బెయిల్ ఎవరు ఇవ్వాలి? తెలిసిన వాళ్ళు ఇవ్వాలి. బెయిలు పేరు ప్రఖ్యాత కలిగిన వారు ఆ వ్యక్తి పక్షంగా నిలబడి కోర్టును ఆశ్రయించి మేము బెయిల్ మంజూరు చేసుకుంటున్నామండి, మాకు బెయిల్ మంజూరు చేయమన్నప్పుడు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తారు. అలా జీవించాలి. బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? మళ్ళీ జైల్లోనే పడవేస్తారు. ఒక మనిషి బెయిల్ ప్రకారం జీవిస్తున్న వ్యక్తి, బెయిల్ మీద జీవించే వ్యక్తి, అతడు సరిగా ఆ బెయిల్ ప్రకారము జీవించకపోతే, సరైన జీవితం లేకపోతే మరలా తీసుకెళ్ళి ఎలాగ జైల్లో పడేస్తారో, ప్రియ దేవుని పిల్లరా, రక్షణ పొందిన తర్వాత రక్షించబడిన మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా? చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏమైందంటే ఆ రక్షణ జీవితం నుంచి నువ్వు తొలగిపోతే మరలా నీ మీద నీ పాపము అధికారం చెల్లాయిస్తుంది. నీ మీద నీ పాపము ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే దేవుడు ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు. దేవుడు విడిపించుటకు సిద్ధంగా ఉన్నవాడు. పాతాళ వశంలో నుండి నీ ప్రాణాన్ని కాపాడటానికి ఆయన సంసిద్ధమై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారు? వీళ్ళకి ఈ గతే కరెక్ట్ అంటూ ఉంటారు, వీళ్ళకి ఈ జీవితమే కరెక్ట్ అంటారు అనరా? యోహాను సువార్త క్రొత్త నిబంధన గ్రంథముల నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 51 వాక్యం చదువుకుందామా? 8వ అధ్యాయము 51 వచనం చదవగలండి. ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడూ మరణం పొందడని. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఎవరి మాట గైకుంటే? యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడు. ఎవడైనా నా మాట గైకుంటే మరణము పొందడని. వాడెన్నడూ శారీరకంగా మరణించిన ఆత్మీయంగా జీవిస్తూనే ఉంటాడు. శరీరం మృతమైపోయిన ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. పురుగు చావదు, అగ్ని ఆరదని రాయబడిన మాట వాస్తవం ఎంతో అక్కడ జీవితం కూడా అంతే వాస్తవం. మరణము లేని జీవితము ఉంటే దేవుని రాజ్యంలో ఉండాలి, లేకపోతే నరకంలో ఉండాలి. దేవుని మాట విన్నవాడికి ఏం రాదంట? మరణము రానే రాదు. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడను మరణం పొందడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని మాట వింటే మనకు రాకుండా ఉండేది ఏంటంటే మరణం. దేవుడిచ్చిన ఆయుష్కాలము మనం అనుభవిస్తాం. ఇక్కడ దేవుని రాజ్యములో కూడా నివాసము చేస్తాం. దేవుడిచ్చిన ఆయుష్కాలను అనుభవించాలి, దేవుని రాజ్యంలో కూడా మనం ఉండాలి. కానీ కొందరు దేవుడిచ్చిన ఆయుష్కాలను అనుభవించలేరు, దేవుని రాజ్యానికి పోలేరు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అనుభవించలేరు, దేవుని రాజ్యానికి కూడా చేరలేరు. కొందరు ఏం చేస్తారంటే దేవునితోనే ఉన్నట్టు ఉంటారు, దేవుని మాట విన్నట్టే ఉంటారు, దేవునితో నడుస్తున్నట్టే ఉంటారు. కానీ వారు వంకర త్రోవలు వారికి మాత్రమే తెలుసు. వారు అనుకుంటారు నేను చాలా జ్ఞానవంతురాలని, నన్ను ఎవరూ పసిగట్టట్లేదు, నేను ఎవరికీ దొరకట్లేదు. అబ్బా, నువ్వెవరికి దొరకపోవచ్చు, నిన్ను చూస్తున్నవాడు నజరుడైన యేసు ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నీ పరిస్థితులు మొత్తం ఆయన ఎరిగే ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఎంతకాలం అబద్ధాలు ఆడతావు? ఎంతకాలం ప్రభుని మోసగిస్తావు? ఎంతకాలం ప్రభుని మోసగించే జీవితం నీకు వద్దు.
ఇక సరిపెట్టుకో, పాతాళం నుంచి నిన్ను విడిపిస్తారంటున్నాడు. ఇక నీ ప్రవర్తన బాగాలేదని చెప్పి నీతో పలకరించి, నిన్ను హెచ్చరించి ఆయన నీతో సమాధాన సంగతులను తెలియపరుస్తున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట అంటే యేసయ్య మాట మనం వింటే చనిపోతాం, బ్రతుకుతామా? బ్రతుకుతాం. చనిపోయిన వ్యక్తులను బ్రతికించాడు కదా యేసయ్య. చనిపోయిన వ్యక్తి బ్రతికిన మరలా చనిపోతాడు కదా. కానీ ఈ శరీరంలో జీవిస్తున్న ఆత్మ ఉందే, ఇది చావదు, ఇది చావదు. దీన్ని బ్రతికించాలంటే మనము దేవుని ఆజ్ఞలను అంటగట్టుకొని జీవించాలి. వాక్యానుసారమైన జీవితం, వాక్యములు పరభరతమైన కృపను పొందుకోవాలి. పాతాళానికి మన జీవితం వెళ్ళకూడదు. నిత్య రాజ్యానికి మన జీవితము పయనమై వెళ్ళాలి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. ప్రియులరా, విశ్వాసమును బట్టి హానోకు దేన్ని చూడలేదు? విశ్వాసము మరణము చూడనీయలేదు హానోకుని. ఏం చూడలేదు? విశ్వాసాన్ని బట్టి హానోకు అనే వ్యక్తి మరణమే చూడలేదు. పుట్టిన మనిషి మరణిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, విశ్వాసం మరణాన్ని చూడకుండా ఆపగలుగుతుందని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం. అతడు మరణించకుండా కొనిపోబడ్డాడు. అతడు మరణించకుండా ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? దేవునితో ప్రయాణం. ఎవరితో? దేవునితో ప్రయాణం. అతడు తన జీవితాన్ని దేవునితో కూడా వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన సాక్షి వింటే ఆయన గురించి అతడు దేవునికి ఇష్టుడై ఉండెను. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు మనం ఇష్టులమై యుందుముగాక, ప్రభుకి మనం ఇష్టులమై బ్రతుకుదుముగాక. దేవుని పిల్లరా, మనుషులకి ఇష్టలై ఉంటే వారు మనల్ని కావలసినంత కాలము ఉపయోగించుకొని తర్వాత పక్కన పారేస్తారు. మనము కూడా కొన్ని వస్తువులను మనకిష్టమున్నంత కాలం ఏం చేస్తామంటే వాటిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం. వాటితో మనకు అవసరం తీరిపోయినది ఏం చేస్తాం? పక్కన పారవేస్తాం. దేవుడు నిన్ను పక్కన పారేసేవాడు కాదు. మనుషులు నిన్ను చెత్త కుప్పలో పారేయచ్చు, మనుషులు నిన్ను పీనుగు రూములో పారేయచ్చు, మనుషులు నిన్ను హాస్పిటల్లో పారేయచ్చు, మనుషులు నిన్ను పోలీస్ స్టేషన్ దగ్గర పారేయచ్చు. కానీ యేసయ్య పారవేసేవాడు కాదు. యేసయ్య నిన్ను పడవేసి వెళ్ళిపోయేవాడు కాదు. పడిపోయిన చోట నిన్ను చూసి పలకరించి, బిడా లే, నా కుమారుడల్లే, నా కుమార్తెల్లే, నీ విశ్వాసం నాకు ఇష్టమైంది. నీ విశ్వాసం బట్టి నీవు బ్రతికి ఉంటావు. విశ్వాసాన్ని బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడిను. అది ఎవరి చేత సాక్ష్యం పొందాడు? దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను. మనం ఎవరికి ఇష్టలై ఉండాలి?
అమ్మా చెప్పాలి, ఎవరికి ఇష్టమై ఉండాలి? మనం ప్రభువుకి ఇష్టమై ఉండాలి. మనుషులకి ఇష్టమై అంటే వాళ్ళ మన అందాన్ని వాడుకున్నంతసేపు, మన డబ్బు ఉన్నంతసేపు వాడుకున్నంతసేపు, మన అందాన్ని మన డబ్బును ఉపయోగించిన తర్వాత పా నీవంటే నాకు ఇష్టం లేదండి నీతోనే ఉంటాను, పో నువ్వు నాకు వద్దని కాళ్ళతో దంతారు. ఈరోజు మనిషి ఎలా ఉన్నాడంటే, మనుషుడు తనకు ఉపయోగం ఏమిటి నీ వల్ల? ప్రభు అంటున్నాడు, నీ వల్ల ఆయనకి ఏ ఉపయోగం లేకపోయినా నువ్వు రక్షించబడాలి, నువ్వు పాపం నుంచి విమోచించబడాలి, పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి, దైవ కార్యాలు చూడాలి, ఆత్మబలము కలిగిన వాడు బ్రతకాలి, హానోకులాగా నువ్వు జీవించాలి. ఆమె హల్లెలూయా. ఎలా? హానోకులాగా మనం కూడా బ్రతకాలని దేవుని ఆశ ఉంది. దేవుని ఆశను మనం తీర్చాలంటే మనం ఎలాగుండాలంటే దేవునికి ఇష్టమైన సాక్ష్య జీవితం కలిగి బ్రతకాలి. ఆస్తుల కోసం, ఉద్యోగుల కోసం, పిల్లల కోసం, స్థలాల కోసం, భూఫలాల కోసం కదా ప్రార్థన చేయాల్సింది. మనం దేవునికి ఇష్టడుగా మారేమా లేదా? దేవునికి ఇష్టమైన జీవితం మనలో కనబడుతుందా లేదా? మనుషులకు ఇష్టం ఉంది మనకు, ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ మోస్తారు. ఇష్టం లేకపోతే ఎక్కడ చేస్తారు? ఎత్తి నేలకేసి కాళ్ళ కింద పెట్టి తొక్కుతూ ఉంటారు. అవునా కదా? చేస్తారు, అలా చేస్తారు. కానీ ప్రభువు తొక్కేవాడు కాదు. మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య మనల్ని కాళ్ళ కింద పెట్టి నలిపేవాడు కాదు. ఆయన మనల్ని భుజముల మీద మోయేవాడు, మోయుచున్నాడు, మోస్తాడు. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లరా, నీ జీవిత సాక్ష్యం ఏంటి? నీ జీవిత విధానం ఏమిటి? నీ జీవిత పయనం ఏంటి? నీవు పాతాళ వంశం నుండి దేవుడు నిన్ను విడిపిస్తారంటున్నాడు. పాతాళ వంశంలోకి నువ్వు వెళ్ళవో, నీవు నాతో జీవించట్టున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, హానోకు తన మరణము చూడకుండా దేవునితో కొనుపోబడెను, దేవునికి ఇష్టడైనను సాక్ష్యం పొందిన, కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు. హానోకుని ఎవరు తీసుకుని వెళ్ళారు? హానోకుని దేవుడే తీసుకొని వెళ్ళాడు. మన జీవితంలో మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుదముగాక. ఆమేన్. హల్లెలూయా.